ఏమంటావు వేణా? కుమార్ ఏమంటావు? నువ్వు వాళ్ళ స్నేహాన్ని కంటిన్యూ చేయనిస్తావు కదా? మేడం ఈ తను చెప్పింది మొత్తం విన్న తర్వాత ఇక్కడ ఒకటేంటంటే మేడం, తను ఇష్టపడింది అనింది ఓకే. నేను ఒక మనిషిగా మాట విను. నేను ఓపెనింగ్ ఏం చెప్పాను, ఈ కేసు మనసుతోని మనము ఆలోచించి చాలా వీలైనంత మటుకు ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మన చేయూతనివ్వాలి. వారిని మన సమాజంలో కలుపుకొని వాళ్ళు ఒక ఇన్ఫీరియర్ గా ఫీల్ కాకుండా మనతో సమానంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. అటువంటి పరిస్థితి, అటువంటి అవకాశం నీకు వచ్చింది. యు మస్ట్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్. అండ్ వీలైనంత మటుకు వాళ్ళిద్దరి స్నేహానికి మీరు అడ్డు రావద్దు. ఆ స్నేహం వక్రీకరించకుండా ఈ అమ్మాయి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అమ్మాయి మరి. అండ్ అలాగే స్వప్న, నీకు కూడా తనలో ఇలాంటి ఉద్దేశం ఉంది కదా అని చెప్పేసి నువ్వు తనని దూరం పెట్టడం ఇలాంటి ఏమీ చేయకుండా నువ్వు ఫస్ట్ తనతో ఎలాగైతే బిహేవ్ చేసావో అలాగే ఉన్నట్టయితే తను కూడా చక్కగా ఫ్యూచర్ లో తన వర్క్ తను చేసుకుంటూ బిజీగా ఉంటుంది. మీరు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ లా కూడా ఉండొచ్చు. ఓకే, దానికి నీ కోఆపరేషన్ కావాలి కుమార్, ఏమంటావు? మేడం నా సైడ్ నుంచి నేను ఎంత ఇవ్వగలను. కానీ ఇక్కడ ఒక పాయింట్ మేడం, తను ఇష్టపడింది అనింది అంతా బాగుంది, కానీ తను కేవలం ఇష్టపడింది కదా అని చెప్పేసి తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంది చూసారా, అది తెలీదు. ఆ టైంలో తను బాగా ఇష్టపడుతుంది. తన అనే మనిషి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే తను ఇది అవ్వలేకపోయింది. అందుకే డాక్టర్ గారు జస్ట్ విడదీయాలని చూసినా ఓకే, కానీ కేసు పెట్టి అది కొంచెం మెచ్యూరిటీగా ఇక్కడ నువ్వు ఆలోచిస్తే బాగుంటుంది. సార్ ఆల్రెడీ చెప్పారు ఇలా. అర్థమైంది మేడం. దాన్ని సైకాలజీలో పొసెసివ్నెస్ అంటారు. ఆ పొసెసివ్నెస్ ఎవరి మీద ఉండాలి, ఎవరి మీద ఉండొద్దు, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నది సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ద్వారా ఇది చేస్తారు. నువ్వు కూడా అంతా వింటున్నావు కదమ్మా, నీకు అర్థమవుతుందా? అంటే నీ యొక్క నిర్ణయం వల్ల ఎంతమంది జీవితాలు డిస్టర్బ్ అవుతున్నాయి. మనం నిజంగా మన పని డిస్టర్బ్ చేయడమా లేదా కన్స్ట్రక్ట్ చేయడమా అన్నది ఆలోచించుకొని ఒక చదువుకున్న అమ్మాయిలాగా నువ్వు ఒక మంచి స్నేహితురాలుగా ఉండడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే? కౌన్సిలింగ్ వెళ్తారు కదా, చెప్పండి. వీణా తప్పనిసరిగా ఇది ఫాలో అవుతావా లేదా? నువ్వు ఫాలో. కుమార్, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక పేషెంట్ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక క్లయింట్ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ బేస్లో ఆలోచించండి. ఆ అమ్మాయికి ఉన్న మనస్తత్వం అది. తను ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ద్వారా తనకి కొన్ని విషయాలు తెలిసాయి కదా, తప్పనిసరిగా తన ప్రవర్తన మార్చుకునేటట్టుగా మేము తయారు చేస్తాం. మీరు కొంచెం అడుగు ముందుకేసి పెద్ద మనసుతో వాళ్ళ స్నేహాన్ని కొనసాగేటట్టుగా చూడండి. తనకు మీరు హామీ ఇవ్వాలి, నువ్వు కూడా తనకు హామీ ఇవ్వాలి. నీకు నీ ఫ్రెండ్ డిస్టర్బ్ కాకూడదు భవిష్యత్తులో, వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే డెఫినెట్గా పేరెంట్స్ అమ్మా నాన్న దగ్గర పెరిగేటటువంటి పిల్లలు వేరేలా ఉంటారు. తను చిన్నప్పటి నుంచి హాస్టలే, దట్ టు గర్ల్స్ హాస్టలే. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తను కన్సిడర్ చేసి తన్ని కూడా మీ బెస్ట్ ఫ్రెండ్లా మీరు ట్రీట్ చేస్తే తనకు కూడా అట్లీస్ట్ మగవాళ్ళ పట్ల ఓకే అందరు మంచి వాళ్ళు, మనం క్లోజ్గా ఉండొచ్చు అనేటటువంటి అవగాహన తనకు కూడా వస్తుంది. ఖచ్చితంగా మ్యామ్. తను కానీ అలా మాలో కలవగలిగితే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం మ్యామ్. ట్రీట్మెంట్ తీసుకొని అలా తీసుకొని తనతో మంచిగా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఎస్ మ్యామ్. తీసుకోవడం అంటే వేరే విధంగా ఇప్పుడు నువ్వు బ్రదర్గా ఫీల్ అవ్వాలి, ఆయన సిస్టర్గా ఫీల్ అవ్వాలి. ఒక్కసారి అన్నయ్య తాలూకు ప్రేమ నువ్వు అనుభవించిన, ఓ చెల్లయ్య తాలూకు ప్రేమ నేను అనుభవిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది హ్యాపీగా. ఖచ్చితంగా మ్యామ్. నా సైడ్ నుంచి అయితే నాకు ఒక సిస్టర్ లాగా, తనకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఖచ్చితంగా తను కొంచెం మారగలిగితే హ్యాపీగా తీసుకుంటాను. కొంచెమే కాదు, పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు మాట్లాడిన మాటలకి, సార్ మాట్లాడిన మాటలకి ఇప్పటికే తను సైలెంట్ అయిపోయి తను యాక్సెప్ట్ చేస్తోంది తను ఏం చేశాను అనేది. సో తన కళ్ళల్లోనే తెలిసిపోతుంది. ఎడ్యుకేటెడ్ గర్ల్, ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది అండ్ మంచి మనసు కూడా ఉంది. అంటే ఒక అమ్మాయిని తన స్నేహితురాల్ని ప్రేమించగలిగే మనిషి సమాజాన్ని, సమాజపు విలువలను కూడా ప్రేమించగలుగుతారు. ఆ విధంగా మోల్డ్ అవ్వాలి నీ ఎడ్యుకేషన్ పర్పస్. సరే, ఇప్పుడు చక్కగా తన కౌన్సిలింగ్ కూడా తీసుకొని సెట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా ఇప్పుడు కలిసి ఉండండి. ఏమంటావు? లేదు మేడం, తను ఇప్పుడైతే ఇలా చెప్తుంది కానీ తర్వాత ఇలా చేయదు మేడం. అసలు టార్చర్ పెడుతుంది మేడం. అసలు ఇప్పుడే
చేస్తా అని చెప్పేసి అంటుంది కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది మేడం. తర్వాత నేను అంతకు ముందే ఆల్రెడీ అనుభవించాను మేడం. తన టార్చర్. నేను ఎటు వెళ్ళినా వస్తుంది, కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయకపోతే వేరే కాల్స్ నుంచి పోనీ తను ఒకసారి చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసి చెప్పి ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఊరుకోదా? ఊరుకోదు మేడం. మా ఇద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తుంది. నేను తనలో ఉండిపోవాలని ట్రై చేస్తుంది. కాదమ్మా చెప్పు, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, మీ ఇద్దరు కలిసి ఉన్నాను, నేను ఏమని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. స్వప్న, నేను నీకు చెప్పేది ఒక్కటే, నిన్ను వదిలైతే నేను ఉండలేను, నాతో కలిసి ఉండాలని నాకు చాలా ఉంది. వద్దు మేడం, టార్చర్ పెడుతుంది మేడం ఇలాగేను. కాదు, తన పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా స్వప్న. తను ఫ్రెండ్ అయితే కలిసి ఉండేదాన్ని మేడం. తను ఇప్పుడు కాదు, ఇలా స్వప్న చెప్తుంది. మాట్లాడితే ప్రతిసారి టార్చర్ అంటున్నావు. ఏ విధంగా టార్చర్ చేస్తుంది నేను? అంటే ఆమె ఊరికి ఫోన్ చేయడం టార్చర్ కాదు కదా. ఒకసారి lift ఒక చేస్తే మళ్ళీ ధైర్యంగా చేయదు కదా. మాట్లాడు. టార్చర్ అంటే ఏంటి? మీరు పైగా జాబ్లే చేసుకుంటున్నారు అంటున్నారు కదమ్మా, అంత ఖాళీ ఉంటుంది. టార్చర్ ఏం టార్చర్ పెట్టుద్ది? డోర్ కొడుతుంది, ఫోన్లు చేస్తుంది. డోర్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ చేయి. తినతో ఉండొద్దని అంటుంది మేడం. తనతోనే సరే ఉండాలని. ఇప్పుడు తను ఒప్పుకుంటుంది కదా. వద్దు మేడం, నాకు అంటే ఇంతకు ముందు అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో ట్రావెల్ చేశాను. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నానంటే ఎప్పటికైనా మా ఇద్దరికి రిస్క్ అవుతుంది మేడం. అయితే నేను ఉండాలనుకోవట్లేదు మేడం. నో 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 తను లేదు స్వప్న, ఇప్పుడు తప్పది. నీ ఆలోచన తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనకు వీలైనంత మటుకు మనం చేయూతనిచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి, కానీ వాళ్ళ నుంచి పారిపోవాలంటే అది అయ్యే పని కాదు మేడం. అంతకు ముందే సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే ఇప్పుడు నా కోసం ఇంకేమైనా చేయొచ్చు మేడం. అందుకని వద్దంటున్నా మేడం. అలాంటప్పుడు నీ ఫ్రెండ్ని నువ్వు సపోర్ట్ చేయాలి కదా. అలా కాదు ఇలా అని చెప్పేసి నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. లేదంటే ఇదో డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, అక్కడ తీసుకెళ్ళి నేను కౌన్సిలింగ్ ఇస్తాను అని చెప్పేసి. మరి ఇంకేంటి ప్రాబ్లం? వినదనుకుంటున్నా మేడం నేనైతే. వినదన్నా ఎందుకు అనుకుంటున్నావు? తను ఆల్రెడీ ఇప్పుడు ఒప్పుకుంటుంది కదా. అంటే యాక్చువల్గా మేడం, నేను వచ్చిన తర్వాత తను ఎంత స్ట్రగుల్ పడిందో నేను కూడా చూశాను మేడం. యాక్చువల్గా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే రిపీట్ కాల్ చేస్తుంది. సరే, అది కూడా లిఫ్ట్ చేస్తే ఏమైనా మాట్లాడుతుందంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను అది ఇదని మాట్లాడుతుంటే తను ఇంకా లిఫ్ట్ చేయలేక అవాయిడ్ చేస్తూ వచ్చింది. తను అవాయిడ్ చేస్తుంటే రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఏది కూడా ఇప్పుడు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 1 టైం చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు. తను రిపీట్ కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి కూడా వచ్చేస్తుంది. అంటే ఎక్కడ వదలట్లా. ఇంకోటి ఏంటంటే తన భయం ఏంటంటే బిఫోర్ మ్యారేజే నేను దగ్గర అవుతున్నానంటేనే నా మీద కేసులు పెట్టి అంత చేసింది. మేబీ రేపు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను ఏదన్నా చేస్తుందా అనే భయం కూడా తనకుంది. ఇంకోటి అది కూడా మేడం, ఇప్పుడు గబుక్కున ఏదన్నా లెటర్ రాసి నా మీదే రాయొచ్చు. మేబీ ఇప్పుడు కేసు పెట్టిన ఆమెకి సూసైడ్ చేసుకుని నా పేరు రాసిన అది తన భయం మేడం. వద్దంటున్నా మేడం. నువ్వు దానికి ఏదైనా సమాధానం చెప్పాలి వీణా. ఇంతకు ముందంటే తెలియక చేశాను, ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు కూడా కొంచెం తెలిసింది. అలాంటిది ఏం చేయను, ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్లా ఉంటానని చెప్పు. స్వప్న, నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు లేకపోతే నేనైతే ఉండలేను, అది కన్ఫర్మ్. కానీ నీ హ్యాపీనెస్ కోసం నేను కొంచెం మారాలని నేను అనుకుంటున్నా. మారడం కష్టమే కానీ ట్రై చేస్తా. సో ట్రై చేస్తానంటోంది కదా చక్కగా. లేదు మేడం, ఇంతకు ముందే ఇలా టార్చర్ పెట్టిందంటే ఇప్పుడు ఇలా చెప్తుంది కానీ తర్వాత వదలదు అనిపిస్తుంది మేడం. స్వప్న, ఇక్కడ నువ్వు మారాలి, ఆమె కాదు. నువ్వు మారాలి. నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకో. మారుతుంది అనే నమ్మకంతో ఉండాలి, కానీ ఆమె మారదు అనే ఒక కన్క్లూషన్కి వస్తే మాత్రం చాలా కష్టం. నువ్వు మారవు, నువ్వు సఫర్ అవుతావు, ఆమె కూడా అలాగే ఉండిపోతుంది.